ఓం శ్రీ గురుభ్యో నమః. పరులెంవరు తామెవ్వరు పరికింపగా ఏకమగుట భవింపరు. తత్పరమజ్ఞానములేమిని పరులును మేమనుచు తోచు ప్రాణులకెల్లన్. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక మీరు నేమను మతి భ్రమణంబునం భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చితారడవి నుండుట మేలుని సాచరగ్రణి. అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్ మరల చిర్విత చర్వణులైన వారికిన్ చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్ఛనైన ఏమిచ్చిననైనా కానలకేగిననైన హరి ప్రబోధము. కననివాని ఊర్తగొని కననివాడు విశిష్ట వస్తువుల్ కనని భంగి కర్మముల్ కైకొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందురు అకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ములు ధనవేశ్వర. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సెవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్ నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుతలతున్ సత్యంబుదైర్చోత్తమ. కంజాక్షునకు గాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్విగాక కమలేషు చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాలరంధ్రములుగాక చక్రి చింతనలేని జన్మంబు జన్మమే తరళ సలిల బుద్బుదంబుగాక విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురుడికి మైత్రేయ మహర్షి కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి చెప్పినటువంటి ఆ విశేషాన్ని మనం 31వ అధ్యాయం 3వ స్కంధంలో చూస్తూ ఉన్నాం. అందులో కపిల మహర్షి డీల్ చేసినటువంటి మ్యాటర్ ఏమిటి అంటే గర్భంలో ఉండేటువంటి జీవుడు ఏ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఏ విధమైనటువంటి అనుభవాలు తను చెందుతూ ఉంటాడు, ఏ విధమైనటువంటి రియలైజేషన్కి అతను గురి అవుతూ ఉంటాడు, ఆ రియలైజేషన్ ఎలా వస్తుంది, జరిగేటువంటి గర్భంలో జరిగేటువంటి విశేషం, తాను బయటకు వస్తే జరిగేటువంటి ఆ ప్రాసెస్ అన్నిటినీ కూడా గర్భంలో నుంచే చూసి ఆ జ్ఞానం చేత అవన్నీ కూడా అద్భుతంగా అనాలిసిస్ చేస్తూ ఉన్నాడు. చేసేటువంటి విషయాన్ని మనం ఇంతవరకు కూడా చూసాం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మొట్టమొదట నేను ఈ గర్భంలో 10 మాసాల నుంచి ఉన్నాను స్వామి, నన్ను ఇందులో నుంచి బయటికి పడేసాయి అని చెప్పి ఆయనేమో ఎప్పుడు బయటికి పారేస్తావు అని చెప్పి కదాను నిర్వ్యాస్యతే, కదాను ఎప్పుడు నిర్వ్యాస్యతే బయటపడవేయగలవు, నేను ఎప్పుడు పడవేయబడతాను, వెన్ ఐ విల్ బి పుష్డ్ అవుట్ ఆఫ్ దిస్ గర్భం అన్నాడు. అనేసి ప్రార్థించేసేటప్పటికి సరేలేరా బాబు, నిన్ను ఎప్పుడు పంపించాలో అప్పుడు నేను పంపించేస్తాను అని అన్న తరువాత మళ్ళీ ఇప్పుడేమన్నాడు, సోహం వసన్నపి విభో బహుదుఃఖవాసం గర్భాన్న నిర్జగమిషే బహిరంధకూపే. స్వామి
పొరపాటు అయిపోయింది. నేను ఆల్రెడీ నీకు అప్లికేషన్ ఇచ్చేశాను. 10 మాసాలు ఇందులో ఉండి నానా బాధలు పడుతున్నాను. అదేవిధంగా నువ్వు నాకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చావు. భూత భవిష్యత్ వర్తమానాలు త్రైకాలికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేసావు. అంతేకాకుండా అవికారము తరువాత విశుద్ధమైనటువంటి జ్ఞానాత్మకమైనటువంటి నీ స్వరూపాన్ని నేను అనుభూతి కూడా చెందాను. ఈ రెండిటి మధ్యలో కూడా నేను తేల్చుకోలేకపోతున్నాను. కానీ ఈ శరీరం ధరించి శరీరమే నేను అనుకునేటువంటి ఒకానొక స్థితిలో కూడా పడున్నాను. ఈ రెండిట్లోనూ మధ్యలో కూడా నాకు ఏది తేల్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈ బాధ ఎక్కువైపోయి నన్ను ఎప్పుడు బయటపడేస్తావు అని అడిగాను. కానీ ఇప్పుడు నేను నా వర్తమాన కాలాన్ని దైవల్ని నేను చూడగలిగాను కదా. చూసినప్పుడు నాకు బయటికి నేను వస్తే ఏం చేస్తావంటే దేవమాయా ఉపసర్పతి, నువ్వు చాలా దేవాంతకుడు అయ్యా. వెంటనే విష్ణుమాయను ఒకటి తీసుకొచ్చి నేను తల్లి గర్భంలో నుంచి ఇలా బయటికి రావడం ఏమిటి నా మీద కప్పేస్తావు. కప్పేసేసేటప్పటికప్పుడు ఏమైపోతుంది నాకు మొట్టమొదట నువ్వు కప్పేసేటువంటిది ఏమైపోతుంది, మిథ్యామతి. నేను ఈ శరీరాన్ని నేను ఈ తల్లి గర్భంలో నుంచి పుట్టాను, నేను చూస్తున్నాను. నాకేమో చాలామంది వాళ్ళు కనిపిస్తున్నారు. అందరూ పుట్టినటువంటి వాళ్ళేమో నన్ను స్నానం చేయిస్తున్నారు, నన్ను ఎత్తుకుంటున్నారు, చీచి అంటున్నారు, ఆహా అంటున్నారు, బొగ్గలు గిల్లుతున్నారు, ఉయ్యాల్లో ఊపుతున్నారు. ఇవన్నీ చేసేస్తూ ఉండేటప్పటికీ అప్పుడు ఓహో నా శరీరానికి ఎంత సుఖం, ఎంత అటెన్షను, ఎంతమంది వచ్చి నన్ను చూస్తూ ఉన్నారు. తర్వాత ఏదో బొడ్డుకు వస్తారంటారు, పాకితేనేమో ఏవో చేస్తూ ఉంటారు, అడుగులు వేస్తే అరిసెలు అంటారు, బోర్లా పడితే ఏదో బూర్లు అంటారు. ఇటువంటి పనులన్నీ చేసేస్తూ ఉండేటప్పటికీ వాటి యొక్క ఆ అనుభవం కూడా నాకు కలిగేసేటువంటిది ఉంది. అప్పుడు నాకు ఓహో నేను ఇంత గొప్పవాడిని అన్నమాట, నా కోసం ఎంతమంది వస్తారన్నమాట, ఉయ్యాల ఫంక్షన్ అంటారన్నమాట, అదంటారన్నమాట అనేటువంటి మిథ్యామతి, ఆ దాని యందు అభిమానం కలిగిపోతుంది. ఎప్పుడైతే అభిమానం నాలో కలిగిపోతూ ఉంటుందో అప్పుడు జరిగేటువంటిది ఏమిటో గర్భంలోనే ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు. నాకు జరిగేటువంటిది ఏమిటంటే ఏతత్ సంస్కృతి చక్రం, ఈ సంసార చక్రంలో పడిపోతున్నాను. ఇదేదో చాలా గొప్పగా ఉంది అని అనిపిస్తోంది, సంసార చక్రంలో పడిపోతున్నాను. కాబట్టి స్వామి నాకు నా నిర్జిగమిషే, బయటపడాలని కోరుకోవటం లేదు, కాబట్టి నన్ను బయటపారాయకు అని రెండో అప్లికేషన్ పెట్టేటప్పటికి భగవంతుడు అన్నాడు, కుదరదురా అబ్బాయి, ఫస్ట్ అప్లికేషన్ ఓన్లీ విల్ బీ కన్సిడర్డ్ అన్నాడు. అనేటప్పటికి ఇంకేమిటి, చచ్చినట్టు వీడు బయటికి రావాల్సిందే. ఆ బయటికి రావాల్సినటువంటి విషయాన్ని తరువాత సరే ఇంక తప్పదు కదా, నేను బయటకు వచ్చేయాలి కదా, వస్తే నేను ఏం చెయ్యాలి అనేటువంటి జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. సరే బయటకు వచ్చాను, నీ మాయ కప్పేస్తుంది, మిథ్యామతి, నేను ఈ శరీరం అనుకుంటా, నేను అందంగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఇంత జుట్టు ఉంది, నాకేమో తర్వాత ఏమో జుట్టు తీయిస్తారు, అవి చేస్తారు, ఉయ్యాలు వేస్తారు, రకరకాల బూట్లు కొంటారు, ఇవి రాస్తారు, అవి రాస్తారు, ఎత్తుకుంటారు, రకరకాలైనటువంటి ఉంటాయి. ఆ తర్వాత స్కూల్కి పంపిస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఇటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం వల్ల ఇలాంటి పరిస్థితిలో నేను పడకుండా ఉండడం కోసం అని చెప్పి నేనేం చెయ్యాలో ఆల్రెడీ నేను డిసైడ్ చేసుకున్నాను అని చెప్పాడమ్మా అని చెప్పి కపిల మహర్షి దేవహూతికి ఈ విధంగా చెప్పాడు. అంటే ఏమిటి, తను చూశాడు ఇది ఈ విధంగా అభిమానంతో కూడుకున్నటువంటి శరీర వ్యవస్థ ఏర్పడిపోతుంది అని తెలుసుకున్నాడు. నాకు ఇష్టం లేదు దీంట్లో పడ్డం అనుకున్నాడు. కానీ తప్పదురా బాబాయ్, ఫస్ట్ అప్లికేషన్ విల్ బీ ఓన్లీ ట్రీటెడ్ అనేటప్పటికీ మాకు డౌట్ వస్తుంది, ఏమండి మరి పాపం అంత జీవుడు ఆ విధంగా ప్రాధేయపడుతున్నప్పుడు, తన స్వరూపాన్నే చూపించినప్పుడు, తను అంత కన్సిడరేట్గా ఉండేటువంటి పరిస్థితిలో ఎందుకు 10 మాసాలు అయిన వెంటనే వాడిని బయటికి గెంటేయాలి అంటే ఒక హేతువాది మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, ఏం లేదండి, హ్యూమన్ ఆ గర్భంలో ఉన్నప్పుడు 10 మంత్స్ అవగానే ఆటోమేటిక్గా ఇట్ విల్ బి పుష్డ్ అవుట్ అని చెప్తున్నాడు. 10 మాసాలు అవగానే పుష్డ్ అవుట్ అనేటువంటి విషయం, ఆ భౌతికమైనటువంటి విషయం చెప్తున్నావు. కానీ వాడు ఎందుకు బయటికి పుష్ చేస్తాడంటే, ప్రారబ్ధ కర్మ వల్ల శరీరం దాల్చినటువంటి స్త్రీ యొక్క గర్భంలో
ప్రారబ్ధ కర్మల ప్రకారము కూడా మానవాకారం ధరించినటువంటి గర్భం, ఇద్దరూ ప్రారబ్ధ కర్మల చేత, దైవం యొక్క అనుగ్రహం చేత, దైవం యొక్క పుష్ చేత వాళ్ళు బయటపడాలి ఆ విధంగా. అంతే తప్ప ఈయన అప్లికేషన్ పెట్టేసుకున్న వెంటనే భగవంతుడు ఒప్పేసుకుంటాడు, సరేలేరా నిన్ను బయటికి పంపించను అనేస్తాడని కుదరదు. ప్రారబ్ధ కర్మ, నువ్వు చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మ ఉండి 10 నెలలు అక్కడ ఉండాలి, ఆ తర్వాత నువ్వు బయటపడతావు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ ప్రకృతిలో ఉండేటువంటి ధర్మం. నువ్వు ప్రకృతిలో భూమి మీదకి వచ్చేసావు. నువ్వు వచ్చినప్పుడు ది రూల్స్ కెనాట్ బి వైలేటెడ్. తను పెట్టుకున్నటువంటి తన రూల్ని తను ఇది చేయడు. అందువల్ల ధర్మం అనేటువంటిది ఎంత గొప్పగా ఉంటుంది అంటే, మొన్నే శివానందమూర్తి గారు ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు. ఏమండి, రామదాస్ మహాభక్తుడు కదా, ఆయనేమో భద్రాద్రిలో దేవాలయం కట్టించాడు కదా, అటువంటి వాడికి జైల్లో పెట్టేసేసి ఆయన అన్నేళ్ళు ఎందుకు బాధపడాల్సి వచ్చింది అంటే, రాముడు ధర్మాన్ని పరిపాలించేటువంటి వాడు, తహసీల్దారుగా ఉన్నటువంటి ఆ రామదాసు పన్నులు వసూలు చేసి అవన్నీ కూడా ఖజానాకు కట్టాలివి, కట్టకుండా ఆ డబ్బుని దేవాలయ నిర్మాణం కోసం అని చెప్పి పెర్మిషన్ లేకుండా ఆయన వాడేశాడు. తహసీల్దార్గా తాను చేయవలసినటువంటి ధర్మాన్ని అతిక్రమించినందుకు శిక్షింపబడ్డాడు. తన మేనమావులైనటువంటి అక్కన్నామాదలను కూడా అక్కడ ఉన్నా కూడా వాళ్ళ రికమెండేషన్స్ కూడా ఏమీ పనిచేయలేదు. ఎందుకంటే రాముడు అవినీతితో చేసినటువంటి డబ్బుతో నువ్వు ఎన్ని యాగాలు చేసినా, హోమాలు చేసినా, గుళ్ళు కట్టించినా, నువ్వు ఏదేదో రకరకాలైనటువంటి పదవుల్లో ఉండి నువ్వు ఏం చేసినా కూడా ధర్మం ప్రకారం అది శిక్షార్హమే. అది రాముడు ధర్మం కలిగినటువంటి వాడు అనేటువంటి విధానంగా మహానుభావుడు గురుతుల్యులు శివానందమూర్తి గారు ఆ క్లారిటీ ఇచ్చారు. కాబట్టి అందువల్లే ఎప్పుడూ కూడా చాలా ధర్మబద్ధంగా స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండాలి తప్ప, స్వధర్మాన్ని ఆచరించకుండా పరధర్మం కోసం నువ్వు పరుగులు పెట్టి నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా సరే నీకు శిక్షలు తప్పవు. సరే, ఇది అదేవిధంగా ప్రారబ్ధ కర్మ వశాత్తు నువ్వు ఈ గర్భంలో పడాలి. ఈ గర్భంలో పడాలి అంటే ప్రారబ్ధ కర్మ వశాత్తు దేహం దహించినటువంటి స్త్రీ గర్భంలో పడ్డావు. కాబట్టి ఈ ఇద్దరూ కూడా ప్రాకృతికమైనటువంటి ధర్మాలని పరిపాలించి తీరాలి. ఏమిటా ధర్మం అంటే 10 మాసాల తర్వాత బయటికి రావాలి. అది ఆ ధర్మాన్ని భగవంతుడు పరిపాలిస్తాడు తప్ప నువ్వేదో నాకు అప్లికేషన్ పెట్టుకున్నావు, నాకు ఇష్టం లేదు, నీ ఇష్టం, నీ బోర్డు ఇష్టం ఆవిడకి కావాలి. ప్రకృతి ధర్మం ప్రకారం యూ షుడ్ బి పుష్డ్ అవుట్. ఇది గ్రహించాలి. అందువల్ల ఆ ధర్మాన్ని గ్రహించినటువంటి జీవుడు ఈ శ్లోకంలో ఈ విధంగా అన్నాడు, తస్మాదహం విగత విక్లబ ఉద్ధరిష్య ఆత్మానమాశుతమసు సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదిత విష్ణుపాదః. అమ్మా, ఆ జీవుడు అంటాడమ్మా గర్భంలో, కావున నేను ఈ దుఃఖాన్ని విడిచిపెట్టేస్తాను. ఇప్పుడు సరే, నేను ఏదో గర్భంలో ఏదో దుఃఖాలు పడుతున్నాను కదా, ఆ తర్వాత బయటకు వస్తే కూడా దుఃఖాలు ఉంటాయి అనేటువంటి విషయం నాకు తెలుసు కాబట్టి నేను బయటకు పంపొద్దు అన్నానుగా. అయినా సరే యాజ్ పర్ ధర్మ, యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ పరమాత్మ నేను 10 మాసాల తర్వాత బయటకు వచ్చేస్తాను, తప్పదు. అప్పుడు బుద్ధితో నేనేం చేస్తానంటే హృదయంలో నేను ఆ శ్రీహరి యొక్క పాదాలని ధ్యానిస్తాను. సరే, నువ్వు నన్ను బయటికి పోమన్నా వచ్చేస్తాను, బయటకు పడిపోతాను. మిథ్యామతితోనే ఉంటాను. ఉండి కూడా అప్పుడు నేను ఏం చేస్తానంటే బుద్ధితో, అంటే ఐ యూజ్ మై మైండ్, ఐ యూజ్ మై ఇంటలెక్ట్, నా బుద్ధితో ఏం చేస్తానంటే నా హృదయంలో ఆ శ్రీహరి యొక్క పాదాలను స్మరిస్తూ ఉంటాను. స్మరిస్తూ ఉండేటప్పుడు అలా స్మరించడం వల్ల నాకేం జరుగుతుంది అంటే, నాకు ఆ నిన్ను స్మరించడం అనేటువంటి బుద్ధి ఉండడం వల్ల అది నాకు హితం అవుతుంది. అప్పుడు నేను శీఘ్రంగా ఈ అజ్ఞానం నుంచి నన్ను నేను ఉద్ధరించుకుంటా. నిన్ను నా బుద్ధిలో, శ్రీహరిని నా బుద్ధి ద్వారా, బుద్ధిని ఉపయోగించి నేను కొంత సాధన చేసి నా హృదయంలో శ్రీహరిని నిలుపుకుంటాను.
అప్పుడు నాకు అది హితమవుతుంది. తద్వారా అలా నిలుపుకోవడం ద్వారా నేను శీఘ్రంగా నేను ఇందాక అన్నట్టు అజ్ఞానం, ఈ మొత్తం అంతా అజ్ఞానం కోపం కదా ఈ బయట ప్రపంచం అంతా కూడా, దాని నుంచి నన్ను నేను ఉద్ధరించుకుంటాను. దానివల్ల నాకు ఇక మళ్ళీ దోషాలు అనేటువంటివి ఏమీ నా చుట్టూ చేరవు. ఎప్పుడైతే దోషాలు చేరాయో పాపాలు చేరాయో అప్పుడు మళ్ళీ నవరంధ్రాలతో కూడుకున్నటువంటి దేహంలోకి పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఐ యూజ్ మై ఇంటలెక్ట్, ఐ యూజ్ మై నాలెడ్జ్, ఐ యూజ్ మై ధిషణ, ఆ బుద్ధిని ఉపయోగించి నేను ఆ శ్రీహరిని నా హృదయంలో పెట్టుకుని నన్ను నేను ఉద్ధరించుకుంటాను అన్నాడు. ఇదే విషయాన్ని ఆ భగవద్గీతలో ఆత్మసంయమ యోగంలో 6వ అధ్యాయంలో 5వ శ్లోకంలో ఇదే విషయాన్ని పరమాత్మ ఈ విధంగా చెప్పాడు. ఆత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. నన్ను నేను ఉద్ధరించుకుంటాను అన్నాడుగా. ఇప్పుడు శీఘ్రంగా నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఏ విధంగా ఉద్ధరించుకుంటాను అంటే నిన్ను నా హృదయంలో పెట్టుకుని. ఎలా పెట్టుకుంటానంటే ఐ యూజ్ మై బుద్ధి, నా బుద్ధితో నేను నిన్ను నా హృదయంలో పెట్టుకుంటాను. అలా పెట్టుకుని నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఆత్మానం ఉద్ధరేత్, ఉద్ధరించుకుంటాను. నన్ను ఆత్మానం, నన్ను నేనే ఉద్ధరించుకుంటాను. అలా ఉద్ధరించుకోవడం చెయ్యడం వల్ల ఏమైపోతుంది అంటే, అలాగ నేను నన్ను ఉద్ధరించుకున్నప్పుడు నాకు అధోగతులు ఇంకా రావు. నేను నన్ను ఉద్ధరించుకోకపోయినట్లయితే నా యొక్క భావాలే, నా యొక్క ప్రయత్నాలే, నా యొక్క మనసే నాకు మిత్రుడైనా నా మనసే, శత్రువైనా నా మనసే. అందువల్ల ఎవరికి వాళ్ళే మిత్రులు, ఎవరికి వాళ్ళే శత్రువులు అనేటువంటి విషయాన్ని గ్రహించి ఉద్ధరేత్ ఆత్మానం, ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవాలి అని భగవద్గీతలో చెప్పినటువంటి విశేషాన్నే ఆయన ఈ విధంగా చెప్పాడు. తస్మాత్, అందువల్ల అహం, నేను విగత క్లబ, తొలగినటువంటి ఆదుర్ద, ఇంకా నాకేం ఆదుర్ద ఏం లేదు స్వామి. సుహృద అంటే అందరికీ కూడా సుహృతు, హితకారైనటువంటి నిన్ను ఆత్మనాయేవ బుద్ధి చేత, నా బుద్ధి చేత ఉపసాదిత విష్ణుపాదు, నా బుద్ధితో నేనేం చేస్తానంటే ఉపసాదిత విష్ణుపాద, శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలను ఉపసాదిత నా హృదయంలో నాకు చాలా దగ్గరగా నేను పెట్టేసుకుంటాను. బుద్ధి ద్వారా, చేతుల ద్వారా పెట్టుకోవడానికి నీకు ఆ పాదాలు లేవుగా, చేతులతో నీకు ఏమైనా పట్టుకుని ఎలా హృదయంలో పెట్టుకుంటావు? బుద్ధి ద్వారా, ఒక ఊహ ద్వారా, మనసు ద్వారా ఉపసాదిత విష్ణుపాద పెట్టుకున్నప్పుడు ఆశు, అలా పెట్టుకోవడం వల్ల ఆశు అంటే చాలా శీఘ్రంగా ఆత్మానం తమసహ ఉద్ధరిష్యే, ఆత్మానం నేను ఈ అజ్ఞానం నుండి ఉద్ధరించుకుంటాను. అంటే ఎవరికి వాళ్ళు ఉద్ధరించుకోవడం ఏ విధంగా జరుగుతుంది అంటే, ఎవరికి వాళ్ళు సాధన చేసుకుంటూ ఆ పరమాత్మ యొక్క పాదాలను హృదయంలో నిలుపుకుని ఆ పాదాల మీద భక్తి, ధ్యానం, భయం కలిగి ఉండి అవి నిరంతరము నా హృదయంలో ఉన్నాయి అనేటువంటి భావంతో నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అంతే తప్ప ఎవడో పరాయివాడు ఎవడో అక్కడ గుళ్ళో కూర్చుని వాడేదో ఇంత అక్షంతలు వేసేసేసి నీళ్ళు ఇచ్చేసేసి వాడిని చూసేస్తే నిన్ను ఏదో ఉద్ధరించేస్తాడు, ఏమీ జరగదు. ఇవన్నీ శుద్ధ అబద్ధాలు. ఆ మనుషులను చూసే బదులు భగవంతుడి యొక్క పాదాన్ని హృదయంలో పెట్టుకుంటేనే నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అలాగ చేస్తా. ఇది భాగవతం మనకి ఇచ్చినటువంటి ఒక కాషన్. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్. యథా అలాగ చెయ్యడం వల్ల భూయ అనేక రంధ్రం ఏతత్ వ్యసనం మే మా భవిష్యత్. ఇలాగ నన్ను నేను ఉద్ధరించుకోవడం వల్ల భూయ మళ్ళీ అనేక రంధ్రం,
అనేక రకాలైనటువంటి రంధ్రాలు, అంటే అనేక రకాలైనటువంటి యోనులలో పడి వ్యసనం, ఆ యోనుల్లో పడుతూ మళ్ళీ ఆయా దుఃఖాలను అనుభవించేటువంటి స్థితి నాకు మా భవిష్యతి కలగకుండుగాక, కలగదు అని చెప్పి ఆ జీవుడు ఆ విధంగా చెప్పాడు. దీనినే ఆ ప్రహ్లాదుడు చెప్పేటువంటి విషయంలో అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, అచ్చపు ఇందాకన్నా అంధకూపే పతిత్ అన్నాడుగా. అంటే ఏంటి, బయట ప్రపంచంలో బయటకు వచ్చేసిన వెంటనే ఇదంతా కూడా బ్రహ్మాండమైనటువంటి చీకటి, ఇదంతా అంధకూపం. ఈ అంధకూపంలో అచ్చపు చీకటింబడి, ఈ చీకట్లో పడిపోయి గృహవ్రతులై నా ఇల్లు, నా శరీరం, నా ఇల్లు, మా అమ్మ, నా ఇది, మా ఫ్రెండ్స్, మమ్మల్ని ఉద్ధరించేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని ఉద్ధరించేస్తున్నారు అనుకుంటూ గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, అందులో విషయ ప్రవిష్టులై, విషయాలు అంటే ఇంద్రియాలకి ఏదైతే నచ్చుతాయో, ఏ మనుషులు నచ్చుతూ ఉంటారో వాళ్ళ చుట్టూ తిరగడం, ఏ వస్తువులు మీకు నచ్చుతూ ఉంటాయో, ఏ తిండులు మీకు నచ్చుతూ ఉంటాయో వాటిల మీద ప్రవిష్టులై బాగా ఇష్టం పడిపోతూ ఏం చేస్తుంటే చచ్చుచు పుట్టుచు, ఇలా ఉండి చేస్తాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడు. మరల చర్విత చర్వణులైన వారికి మళ్ళీ ఇదే సైకిల్లో ముందే చెప్పాడు కదా, సంసార చక్రం అన్నాడుగా, సంస్కృతి చక్రంలో తిరుగుతూ ఉండేటువంటి వారికి, అటువంటి వాళ్ళకి చెచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా వాళ్ళకి ఏదైనా బుద్ధి వస్తుందా అని తండ్రికి చెప్తూ, చెచ్చర పుట్టునే వాళ్ళకి పుడుతుందా, అసలు మాకు గుళ్ళో అసలు భాగవతమే వద్దు అని అనుకున్నటువంటి వాళ్ళకి చెచ్చర పుట్టునే వాళ్ళకి పుడుతుందా బుద్ధి, పరులు చెప్పిననైనా ఎవరైనా పని ఏమండి పెట్టుకుందామండి అంటే ఎవరు వస్తారండి, ఎవరు రారు, ఎందుకని అవసరం, బోరు అనేటువంటి పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా వాళ్ళకి తోచను కూడా తోచదు, ఏమిచ్చిననైనా వాళ్ళకి నమస్కారం పెట్టి వాళ్ళని పొగిడి వాళ్ళు ఓహో ఆహా అంటున్నా సరే కూడా ఏమిచ్చిననైనా వాళ్ళకి కానలకు ఏగిననైనా వాళ్ళ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఇంకో చోటికి వెళ్ళినా హరి ప్రబోధములు, ఈ హరి యొక్క ప్రబోధాలు వాళ్ళకి ఛాయచ్చినా కూడా పట్టవు. ఎందుకంటే వాళ్ళు గృహవ్రతులై విషయ ప్రవిష్టులై, ఏదో రకరకాల కార్యక్రమాలు, రకరకాల పనులు, సంసారంలో ఉండేటువంటివి ఏదో పెళ్ళిళ్ళని, పేరంటాలని, మరొకటని, వ్రతాలని, దీక్షలని, రకరకాల మనుషులతో కూచుకుండి ఉండేటువంటి వాళ్ళు చచ్చుచు పుట్టుచు చర్విత చర్మణులైన వారికి చెచ్చర పుట్టునే వాళ్ళకి పుట్టదు. కాబట్టి ఎవరికి వాళ్ళనే ఉద్ధరించుకోవాలి అని చెప్పి ఆయన తస్మాదహం విగత విక్లభ ఉద్ధరిష్య ఆత్మానాం ఉద్ధరిష్య అని ఆ జీవుడు డిసైడ్ చేసుకున్నాడమ్మా అన్నాడు. అంటే ఈ డెసిషన్ ఎక్కడ జరిగింది అంటే భగవంతుడు ఆయనకి ఆ జీవుడికి ఇచ్చినటువంటి ధిషణ, ఆ వివేక జ్ఞానం వల్ల హీ హిమ్సెల్ఫ్ డిస్కవర్డ్ ఏ సొల్యూషన్. దాని ముందు గర్భంలో నుంచి బయటికి రాని, సంసారంలో నేను పడదలుచుకోలేదు అన్న తరువాత కాదురా తప్పదు, యూ హ్యావ్ టు ఫాలో ది ధర్మ, గర్భంలో ఉన్నటువంటి బయట పడాలి అనేటువంటి ధర్మాన్ని పాలించి తీరాల్సిందే ఎవడైనా సరే. అందువల్ల చూడండి, మహానుభావులైనటువంటి వాళ్ళు తల్లి గర్భాల్లో నుంచి వాళ్ళు కూడా బయటపడ్డారుగా, వాళ్ళు మహాజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు కూడా ఈ కోరికలు ఏం కోరలేదు. కానీ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తాము సాధన ద్వారా ఉద్ధరించుకున్నారు. కాబట్టి అది ఆ సొల్యూషన్ భాగవతం మనకి ఇచ్చిన తర్వాత అప్పుడు కపిల మహర్షి ఈ విధంగా అన్నాడు. కపిల ఉవాచ ఏవం కృతమతిర్గర్భే దశమాస్యః స్తువన్ ఋషిః సద్యః క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః. అమ్మ ఏవం ఈ విధంగా దశమాస్య 10 మాసాలు వయస్సు కలిగినటువంటి, ఇప్పుడు ఆయన ఆ జీవుడు అనకుండా ఋషి అన్నాడండి. ఋషి అంటే ఆ జీవుడు ఋషి మొత్తం దర్శించాడుగా, పరమాత్మను దర్శించాడు, భూత భవిష్యత్ వర్తమానాలు దర్శించాడు, తాను ఏ విధంగా ఈ అంధకోపంలో నుంచి బయట పడగలడో అనేటువంటి జ్ఞానాన్ని కూడా దర్శించినటువంటి ఆ వివేక జ్ఞానం కలిగినటువంటి ఋషి ఆ జీవుడు కృతమతి ఒక నిశ్చయం బాగా చేసేసుకున్నాడు.
స్తువన్. అలాగా ఈ టుకే డెసిషన్ నా బుద్ధి ద్వారా నేను శ్రీహరిని నా హృదయంలో పెట్టుకుని నిరంతరము కూడా దాని ధ్యానంతోనే ఉంటాను, ఆ నామస్మరణే చేస్తూ ఉంటాను. అదే కళ్ళు మూసినా తెరిచినా నేను ఆ భగవంతుడి పాదాలను చూస్తూ ఉంటాను, భగవంతుడి పద్యాలు చదువుతూ ఉంటాను, భాగవతం వింటూ ఉంటాను, భాగవత పారాయణ చేస్తూ ఉంటాను, రామాయణం పారాయణ చేస్తూ ఉంటాను, ఆ కబుర్లే చెప్పుకుంటూ ఉంటాను అని స్తుతించిన వాడే ఉంటాడు. అలాగా హీ టుక్ ఏ వెరీ స్ట్రాంగ్ డెసిషన్ అమ్మ గర్భంలో వాడు. అప్పుడు యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ ధర్మ బయటకు పడిపోవాలి కదా. ఆ ఎలా పడిపోతాడు? అపాచీనం. ఇలాగా తల క్రిందులుగా ఉండేటువంటి, అంటే కాళ్ళు పైకి తల కిందులుగా ఉంటుందిగా గర్భంలో ఆ శిశువు. అప్పుడు ఆ శిశువు మసూతి మారుత, ప్రసవ కాలంలో అప్పుషింగ్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 10 మాసాలు అయిపోగానే ఆటోమేటిక్గా సూతి మారుత, ఆ లోపల ఉండేటువంటి ఆ ప్రసవకాలపు నందనుంటే వాయువులు ఉన్నాయి, అంటే పుషింగ్ మెకానిజంతో ప్రసూత్య, ప్రసవం కొరకు సద్య వెంటనే క్షిపతి తోచేస్తుంది. అంటే ఆ లోపల గర్భంలో ఉండేటువంటి ఆ ప్రసూతి వాయువులు ఏం చేస్తాయంటే ఇలాగ తలకిందులుగా ఉండేటువంటి ఆ గర్భస్థ పిండాన్ని బయటకి క్షిపతి త్రోసేస్తాయమ్మా అని చెప్పిన తరువాత విశేషాలు రేపటి కార్యక్రమంలో మళ్ళీ చూద్దాం.